ఆల్జీబ్రికల్ లాస్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఆ ఐడెంటికల్ రూల్స్ కూడా అనొచ్చు. ఇవి జస్ట్ గుర్తుపెట్టుకొని ఒక 12 ఉంటాయి. ఎందుకంటే ఈ రూల్స్ ఆర్ ఈ ఆల్జీబ్రికల్ లాస్ అనేది లేకపోతే ఐడెంటికల్ రూల్స్ అనేది ఇవి వాడి మనం సింప్లిఫికేషన్ చేస్తాం అనమాట. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సింప్లిఫికేషన్ చేస్తాం. ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఇప్పుడు జస్ట్ ఐడెంటికల్ రూల్స్ ఏవేవి ఉన్నాయో ఆర్ వీ కెన్ సే ఇట్ ఆల్జీబ్రికల్ లాస్ ఏమేమి ఉన్నాయి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇదేంటిది పై ప్లస్ ఒక రెగ్యులర్ ఆర్ అయితే ఏంటంటే పై అంటే ఏంటిది ఎంటీ సెట్లకి ఆర్ రెగ్యులర్ ఏదైనా కలిపితే ఏమవుతుంది మరి ఎంటీ సెట్ ఆరే వస్తుంది కదా. సో ఆర్ అట్లనే ప్లస్ ఉంటే యూనియన్ అనమాట, డాట్ ఉంటే కన్కంటినేషన్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్ కదా. ఓకే, ఇప్పుడు పై కన్కంటినేషన్ ఆఫ్ ఆర్ లేకపోతే ఆర్ ఇంటూ కన్కంటినేషన్ ఆఫ్ పై ఉన్నా కూడా పై వస్తుంది, ఎంటీ సెట్టే వస్తుంది. ఓకేనా. ఇంకొకటి ఈ ఎప్సిలాన్ అంటే ఏంటిది నల్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ఉంది కానీ ఆ స్ట్రింగ్కి దాని లెంత్ 0 ఉంది, దాన్ని నల్ స్ట్రింగ్ అంటారు. ఆ నల్ స్ట్రింగ్ని మనం ఎప్సిలాన్తో డినోట్ చేస్తాం. సో ఎప్సిలాన్ ఇంటూ కన్కాటినేషన్. ఓకే, ఇక్కడ ఉన్నాం ఎప్సిలాన్ ఇంటూ కన్కాటినేషన్, సారీ ఎప్సిలాన్ కన్కాటినేషన్ ఆఫ్ ఆర్ లేకపోతే ఆర్ కన్కాటినేషన్ ఆఫ్ ఎప్సిలాన్ కూడా మనకి ఆరే వస్తుంది. ఎందుకంటే ఎంట్సనే నల్ స్ట్రింగ్ ఏదైనా మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ ఇది మన అదే ఆరే వస్తుంది అన్నమాట. అట్లనే ఎప్సిలాన్ స్టార్ అంటే నల్ స్ట్రింగ్ స్టార్ విన్నా కూడా నల్ స్ట్రింగే. అట్లనే పై స్టార్ అంటే ఈ వస్తుంది, ఎప్సిలాన్ వస్తుంది. అట్లనే ఆర్ ప్లస్ ఆర్ యూనియన్ ఆర్ ఏంటిది ఆర్ అన్నమాట. అట్లనే ఆర్ స్టార్ యూనియన్ డాట్ కన్కాటినేషన్ ఆఫ్ ఆర్ స్టార్ వస్తుంది. అట్లనే ఆర్ కన్కాటినేషన్ ఆఫ్ ఆర్ స్టార్ లేకపోతే ఆర్ స్టార్ కన్కాటినేషన్ ఆఫ్ ఆర్ ఉన్నప్పుడు ఆర్ ప్లస్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇట్లా ఉన్నాం. ఇంకొకవేళ ఆర్ స్టార్ ఓర్ పవర్ ఆఫ్ స్టార్ ఉంది, మళ్ళీ దాన్ని ఇది కూడా మళ్ళీ ఆర్ స్టార్ అనేది వస్తుంది. ఇట్లా ఇవన్నీ రూల్స్ అనమాట. ఈ రూల్స్ ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నెక్స్ట్ ఎట్లా సింప్లిఫికేషన్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, అప్పుడు అక్కడ మనం ఈ రూల్స్ అన్నీ వాడతాం. ఓకే, ఎప్సిలాన్ ప్లస్ ఆర్ఆర్ స్టార్ ఉన్నాం అనుకో, ఎప్సిలాన్ ప్లస్ ఆర్ స్టార్ ఆర్ ఉన్న ఇట్లా ఈ విధంగా ఉన్న దాన్ని ఆర్ స్టార్ లెక్క మనం రాసుకోవచ్చు. లేదా పీక్యూ స్టార్ పీ ఉన్నాకో దాన్ని పీ క్యూపీ స్టార్ అని రాసుకోవచ్చు. క్లీన్ క్లోజర్ ఇది తెలుసు కదా. ఇప్పుడు ఎక్స్ స్టార్ ఉంటే దాన్ని క్లీన్ క్లోజర్ అంటారు, ఎక్స్ ప్లస్ ఉంటే పాజిటివ్ క్లోజర్. తెలుసు ఎక్స్ స్టార్ అంటే ఇంత ముందు వీడియోలో చెప్పిన ఎక్స్ కానీ ఇలా ఏమవుతుంది నా ఎప్సిలాన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. వేరే ఎక్స్ ప్లస్లో ఎప్సిలాన్ ఉంటుంది కదా, ఎక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎప్సిలాన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది లాంగ్వేజ్లో, ఇట్లా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు పీ ప్లస్ క్యూ హోల్ స్టార్ ఈక్వల్స్ టు పీ స్టార్ ప్లస్ కన్కాటినేషన్ క్యూ స్టార్ మళ్ళీ హోల్ స్టార్ రాసుకోవచ్చు. లేకపోతే దాన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు, పీ స్టార్ ప్లస్ క్యూ స్టార్ ఓవర్ ఇట్లా రాసుకోవచ్చు. తర్వాత పీ ప్లస్ క్యూ కన్కాటినేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్స్ టు పీ ఇంటూ ఆర్ క్యూ ఇంటూ ఆర్ అట్లా వచ్చింది అన్నమాట. ఓకే.